గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా దక్కుతుందా? కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చబోతోంది చూద్దాం ఈ బులెటిన్ లో. క్లాస్ 1 కాంట్రాక్టర్లు సర్కారు వారికి ఇచ్చే సలహా అదేనా? ఈ సలహాను ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది చూద్దాం ఆ డీటెయిల్స్. తిరుమల టోకెన్ల దందాపై భక్తుల ఆగ్రహం. ఈ విషయంలో టీటీడీ అసలు ఏం చేయబోతుందో చూద్దాం ఈ బులెటిన్ లో. ఫేక్ ఐపీఎస్, ఈ సంగతి చూస్తేనే జనం హడలిపోతున్నారు. మరి పోలీసు విభాగం ఏం చేయబోతోంది? ఫోకస్ చేద్దాం. న్యూ ఇయర్ రూల్స్ కఠినమయ్యాయి. అవేంటో 585 లో మీకు చూపించబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు దట్. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. దానిలో భాగంగానే రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీకి సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొంగులేటి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ గంటన్నర పాటు చర్చించింది. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్ ఎన్నెకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేకపోతోంది. ఈ క్రమంలోనే మరోసారి సమావేశమై రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయింది. అయితే ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై ఫోకస్ పెట్టింది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. అయితే మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయిన నేపథ్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మా ప్రతినిధి శ్రవణ్ తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రవణ్, ఇప్పటి వరకు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో ఏమేం తేల్చారు? ఒక డెసిషన్కి వచ్చారా? అండ్ మరోసారి సమావేశం ఎప్పుడవుతారు? కొన్ని విధి విధానాలను సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటి మీద పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాల్సింది. వాస్తవానికి ఈరోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో పూర్తి నిర్ణయాలను తీసుకొని రేపు కేబినెట్ సబ్ కమిటీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. కానీ సంతాప దినాల నేపథ్యంలో రేపు జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా పడటంతో కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు కొన్ని కీలకమైన అంశాల మీద చర్చించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేసిన తీరుపై ఒకసారి పరిశీలన చేసింది. రైతు రుణమాఫీ చేసిన తీరు ఎలా ఉంది, దాంతో ప్రజల్లో రైతులు ఎటువంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని పూర్తిగా ఒక నిశ్చితంగా పరిశీలించింది. దాని ఆధారంగా రైతు భరోసా విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి తప్పులు జరగకుండా, రైతులు ఎటువంటి వ్యతిరేకత రాకుండా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో మరొక్కసారి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం సమావేశం కావాలని ఈరోజు జరిగిన కమిటీలో నిర్ణయం తీసుకున్న సూచనప్రాయంగా అయితే ట్యాక్స్ పేయర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా చెల్లించకూడదనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండొచ్చు, ట్యాక్స్ పేయర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళలో చాలామంది, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది రైతు నేపథ్య కుటుంబం ఉండటంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కలిసారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే కలిసి మమ్మల్ని రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబాలు కాబట్టి రైతు భరోసా నుంచి మమ్మల్ని మినహాయించడం అనేది సరైన నిర్ణయం కాదు అంటూ విన్నపించడంతో దీని మీద మరోసారి నిర్ణయం తీసుకోవాలని, ఆ సమాలోచన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఓవరాల్గా ఈసారి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయించారు. కాబట్టి రైతు భరోసా విషయంలో మరొకసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇటు ట్యాక్స్ పేయర్లను అయిండొచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులను దీనిలోంచి మినహాయించాలా, ఇక 5 ఎకరాల లోపు వాళ్లకు రైతు భరోసా కల్పించాలా, 7 ఎకరాల లోపు రైతు భరోసా కల్పించాలా, లేదంటే 10 ఎకరాల లోపు వాళ్ళకి రైతు భరోసా కల్పించాలనే దాని మీద కూడా కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు కీలకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఓవరాల్గా చూసుకుంటే 7 ఎకరాల లోపు ఉన్న రైతుల డేటా తీసుకుంటే సుమారుగా 92% నుంచి 95% వరకు కూడా రైతులు కవర్ అవుతున్నారు రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతుల్లో. ఇక 10 ఎకరాలు తీసుకుంటే సుమారుగా 97% రైతులు కవర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 7 ఎకరాలను 95% రైతులను కవర్ చేయాలా, 10 ఎకరాలు తీసుకొని 97 నుంచి 98% ఉన్న రైతుల్ని కవర్ చేయాలనే దాని మీద ప్రభుత్వం కూడా మరోసారి నిర్ణయం తీసుకోవాలని చూస్తుంది. దీని ఆధారంగానే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు వేదికల ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
ఈ అభిప్రాయ సేకరణలో కేవలం అర్హులైన రైతులకే, గత ప్రభుత్వంలో కొండలకు, గుట్టలకి, రియల్ ఎస్టేట్ వెంచర్లకి, ఫామ్ ల్యాండ్లకు కూడా రైతు భరోసాను కల్పించారు. ఈ విషయంలో అలా కాకుండా ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. 25,000 కోట్ల ప్రజాధనం గత ప్రభుత్వ హయాంలో వృధా అయింది కాబట్టి దీనిపై రైతు వేదికల ద్వారా ప్రజల నుంచి, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ అభిప్రాయాల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా కల్పించడం అనేది సరైన నిర్ణయం అంటూ వచ్చిన అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఈసారి పంట సాగు చేసే వాళ్ళకి మాత్రమే రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఈ రైతు భరోసా పంట సాగు చేసే విధానంలో సొంత ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, రైతులు ఉంటారు, కౌలు రైతులు కూడా ఉంటారు. ఈ రైతులను, కౌలు రైతులను ఎలా గుర్తించాలో ప్రభుత్వం వద్ద రైతుల డేటా ఉంటుంది, కానీ కౌలు రైతులకు సంబంధించిన డేటా ఏ రకంగానూ కూడా ఉండదు. సో ఈ రకంగా కౌలు రైతులు ఒకవేళ వ్యవసాయం చేస్తున్నట్టు అయితే వాళ్ళకి రైతు భరోసా కల్పించాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన నెట్వర్క్ని ఏమైనా డేటాను సమీకరించాలా, లేదంటే రైతులకే ఆ మొత్తాన్ని కూడా రైతు ఓనర్ల అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలా? ఇటువంటి అంశాల మీద ప్రభుత్వం మరోసారి సమావేశమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సంక్రాంతికి రైతు భరోసాను ప్రకటిస్తారా, సంక్రాంతి తర్వాత రైతు భరోసాను ప్రకటించాలా, సంక్రాంతి ముందే రైతు భరోసాను ప్రకటించాలా? ఈ పాయింట్లో కూడా ప్రభుత్వం ప్రధానంగా చర్చించింది. సంక్రాంతి పండుగ కానుకగా సంక్రాంతి లోపే రైతు భరోసాను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించడం జరిగింది. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఏకంగా ఫైనాన్స్ మినిస్టరే ఉండటంతో దీనికి సంబంధించిన నిధుల సమీకరణ ఎలా చేయాలి, పండగకు ముందే ప్రకటిస్తే ఎలా ఉంటుంది, ఇలా కీలకమైన అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి లోపలే వీలైతే రైతు భరోసాను ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. రైట్ శ్రవణ్. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కర్నూలులో నిర్వహించబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశం ఆసక్తి రేపుతోంది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బడా కాంట్రాక్టర్స్ పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు వేదికగా జరగబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశంలో 5 కీలక డిమాండ్లు తెరపైకి తీసుకురాబోతున్నారు. 1. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే టెండర్లు పిలవాలి. 2వ డిమాండ్ పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలి. డబ్బులు లేకుండా టెండర్లు పిలిచి ఇబ్బంది పెట్టొద్దని 3వ డిమాండ్ వాళ్ళు రేస్ చేశారు. ఇక 4వ డిమాండ్ కాంట్రాక్టర్లను వేధించొద్దు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు. ఇక లాస్ట్ది 5వ డిమాండ్ కాంట్రాక్టర్స్ డే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అనే డిమాండ్లు ఉంచారు. ప్రభుత్వం ముందు ఈ డిమాండ్స్ ఉంచబోతున్నారు క్లాస్ 1 కాంట్రాక్టర్లు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, కర్నూలులో నిర్వహించబోతున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ల సమావేశం ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అలాగే వాళ్ళు స్టార్ట్ కాకముందే 5 డిమాండ్ రేస్ చేయడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే కర్నూలులో ఈ కాంట్రాక్టర్స్ సమావేశం జరగనుంది. నగర శివార్లలోని జిఆర్సి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా చాలామంది వస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లాల నుంచి కూడా ప్రముఖ కాంట్రాక్టర్లందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. చాలామంది కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది, భిక్షాటన చేసిన పరిస్థితి ఉంది, నిరసనలు చేసిన పరిస్థితి ఉంది. ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పని చేస్తే 10% లేకుంటే మహా అంటే 20% గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. అలాంటిది సంవత్సరాల తరబడి సంవత్సరానికి 25% వడ్డీ రూపంలోనే కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు మధ్య ఒక బంధం అనేది ఉండాలి. ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంట్రాక్టర్లందరూ కూడా కర్నూలులో సమావేశం కానున్నారు. ఈ డైరీ ఆవిష్కరణ పేరుతో మంత్రులందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి ఈ 5 డిమాండ్లు 5-6 డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ఆ డిమాండ్లు ఏంటనేది ఇందాకనే మనం చెప్పుకున్నాము. దీనిపై మాట్లాడేందుకు మనతో ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఈ సభ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను శ్రీనివాస్ రెడ్డి అండి. సబ్కా అనగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ అండి. మేము ఈరోజు డైరీ లాంచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇది గత 5 సంవత్సరాలుగా చేస్తాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటేనండి, మాకు బకాయి పేమెంట్లు ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయి, వాటిని చెల్లించాలని కోరుకుంటున్నాము. ఈ బకాయిల్ని వీలైతే మాకు జనవరి లోపలే ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత టెండర్లు మేము చేసే పనులకు కూడాను పేమెంట్లు
మీరు సకాలంలో చెల్లించేటట్టయితేనే టెండర్లు పిలవాలని టెండర్లు పిలవాలని కోరుకుంటున్నాము. ఇంకేం చెప్పదలుచుకున్నారండి మీరు? ప్రభుత్వానికి ఒకటే చూసుకుంటున్నాము. అగ్రిమెంట్ అనేది వన్ సైడ్ మాత్రమే ఉంటా ఉంది. అది ఇరువైరు వైపులా ఉండాలని కోరుకుంటున్నాము. ఏదైతే వర్క్ చేయించుకుంటారో దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, లేకుంటేనే పనులు కూడా నిర్ణీత సమయంలోనే మాకు చేసిన టైంలోనే వారికి మేము చేయించడం జరుగుతుంది. కానీ వారు చెప్పిన టైంకి వాళ్ళైతే మాకైతే ఎంబీ రికార్డింగ్ చేయట్లేదు. మేము చేసిన నెల రోజుల పనికి వాళ్ళు దాదాపు 3 నెలలు 4 టైంలు పడతా ఉంది. అలాగే 3 నెలల తర్వాత మాకు అమౌంట్ ఇచ్చేదానికి దాదాపు సంవత్సరాల కాలం పడతా ఉంది. ఇప్పుడు సంవత్సరాల కాలంగా పెండింగ్ బిల్లు పెరుగుపోయినాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 60-70 కోట్ల వరకు పెండింగ్ పనులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మేము అప్పుల భారం రుణం వేసి చాలా భారంగా పరిగణిస్తూ ఉంది. మేము చేస్తున్న వడ్డీల రూపంగా ఇవి చేసినవి కదా మొత్తం అసలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మాకు భారంగా అనిపిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది పరిస్థితి. కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వము ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారమే బిల్లులు చెల్లించాలి. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తే తప్ప కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాంట్రాక్టర్లు చెప్పిన విధంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ సందర్భంగానే ఈరోజు ఇక్కడికి వచ్చే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇదే చెప్పబోతున్నామని చెప్పి కర్నూలులో జరుగుతున్న కాంట్రాక్టర్ అసోసియేషన్ మీటింగ్కి వచ్చిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం, మరి కాసేపట్లో జరగనున్న ఈ సమావేశంలో ఎవరెవరు రానున్నారు, ఏ డిమాండ్లు కూడా మంత్రులకు చేయనున్నారు, మనం ఇందాక అనుకున్న డిమాండ్లు మంత్రులకు ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది మరి కాసేపట్లోనే తేలనుంది. రైట్ నాగ. కమిటీ థర్డ్ న్యూస్. దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా దళారుల దందా కంటిన్యూ అవుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల దందా వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది చేతివాటంతో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు దారి మళ్లుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ సిబ్బంది సహకారంతో ఆటో డ్రైవర్లు రెచ్చిపోతున్నారని, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకొచ్చే వారికి సమయం ముగిసిన తర్వాత కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని ఇబ్బందులు పడుతున్న భక్తులు చెబుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్న వారిని కాదని దొడ్డిదారిన ఆటో వాళ్లతో డీల్ చేసుకున్న వారికి టికెట్స్ ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్ చేయడంలో క్యూ లైన్ల ఏర్పాటులో లోపాలు కూడా ఉన్నాయని విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో ఆటో డ్రైవర్ల ఆగడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై నిలదీసినా సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్తున్నారు భక్తులు. ఇక మరోవైపు తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో కృష్ణ చైతన్య అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. టీటీడీ నకిలీ ఐడి కార్డుతో పాటుగా 1,10,000 కొట్టేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సూపరింటెండెంట్ హోదాతో ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసిన కృష్ణ చైతన్య టీటీడీ ఉద్యోగి పేరుతో ఫేక్ మెసేజెస్ పంపి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. టికెట్ కొనుగోలు సమయంలో ఫేక్ మెసేజ్ అని తేలటంతో మోసపోయినట్టుగా గుర్తించారు భక్తులు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. ఇక కృష్ణ చైతన్య గతంలోనూ తిరుమలలో కేసులు ఈయనపై నమోదైనట్టుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ చేయనటువంటి ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ పై టీటీడీ ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా జనంపాటు తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తే చాలు అని చెప్పుకునే భక్తులు వందల వేల కిలోమీటర్ల నుంచి తిరుపతికి వస్తారు. అయితే ఇక్కడ టైం స్లాటెడ్ అంటే ఉచిత సర్వదర్శనం చేసుకునేందుకు భక్తులు మాత్రము నానా అగచాట్లే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవారి మెట్టు దగ్గర అంటే రోజువారీగా దాదాపుగా 20,000 టికెట్లను టీటీడీ తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇస్తుంది, అలిపిరి దగ్గర కూడా ఇస్తుంది. అయితే నడక మార్గంలో వెళ్ళే భక్తులు ముందుగానే అంటే రాత్రే వచ్చి ఆ క్యూ లైన్ల దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తున్నా వాళ్ళకి టికెట్లు తక్కకుండా కొద్దిమంది ఆటో డ్రైవర్లు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి టీటీడీలోని కొద్దిమంది సిబ్బంది చేతివాటంగానే దారి మళ్లుతున్నట్టుగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం వెలుగు చూస్తుంది. అయితే వీకెండ్స్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దాదాపుగా 3 నుంచి 4,000 టికెట్లు శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ జారీ చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి ఇవ్వాల్సినటువంటి టికెట్లకి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలోనే శ్రీవారి మెట్టు దగ్గర వాహనాలను ఆపివేసినటువంటి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా వాళ్లకు టికెట్లు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది చాలా తక్కువగా ఉండడము, టికెట్లు జారీ చేసే కౌంటర్లో ఉండే సిబ్బంది చేతివాటంగా దళారుల ద్వారానే కొద్దిమంది భక్తులకు అందజేసే విధానాన్ని తీరునే తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు అర్ధరాత్రి సమయంలో శ్రీవారి మెట్టు మార్గంకు చేరుకున్నా వాళ్లకు టికెట్ తక్కకుండా దొడ్డిదారిన వచ్చిన వాళ్లకు టికెట్ దక్కే విధంగానే కొద్దిమంది సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరిస్తున్నారన్నదే ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీటీడీ ఈవో కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు
దళారుల బెడద కూడా పెద్ద ఎత్తున ఉంది. టీటీడీ పెద్ద ఎత్తున సర్వేలెన్స్ ఉంది. విజిలెన్స్ ఎప్పటికప్పుడు కూడా దళారులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఏదో విధంగా దళారులు అయితే మాత్రం భక్తుల్ని అవసరాలని ఆసరా చేసుకొని ఇప్పటికే మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. అయితే ఎవరైతే రామకృష్ణ కృష్ణ చైతన్య ఇలాంటి పలు పేర్లతో సూపరింటెండెంట్గా ఒక నకిలీ ఐడి కార్డును సృష్టించి నవంబర్ 27వ తారీఖున ఖమ్మంకు చెందినటువంటి ప్రతాప్ అనే శ్రీకాంత్ అనే ఒక భక్తుడిని మోసం చేశాడు. మేల్చాట్ వస్త్రంతో పాటు పూర్వాభిషేకం టికెట్ కోసము 1,10,000 రూపాయలు 3 దఫాల్లో అతను ఖాతాల్లో వేసుకున్నాడు. ఫోన్పే ద్వారా చేశాడు. అయితే ఇవంతా కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారానే తాను సూపరింటెండెంట్గా పనిచేస్తున్నట్టుగానే రామకృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య మోసానికి పాల్పడ్డాడు. అయితే ఇతనికి వచ్చినటువంటి మెసేజ్ల ఆధారంగా అతను ఎంబీసీ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత టీటీడీ నుంచి వచ్చిన మెసేజ్ చూపిస్తే ఇది ఖచ్చితంగా ఫేక్ మెసేజ్ అని చెప్పిన తర్వాత భక్తుడు తాను మోసపోయినట్టుగా గుర్తించాడు. ఆ తర్వాతనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తిరుమల 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం TV9 ఈ వార్తను బ్రేక్ చేసిన తర్వాత ఎవరైతే రామకృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య 1,10,000 రూపాయలు ఖమ్మము చెల్లిన శ్రీకాంత్ అనే భక్తుడి నుంచి తీసుకున్నాడో అతనితో ఫోన్లో టచ్లోకి వెళ్ళాడు. ఇప్పటికే 80,000 రూపాయలు రీఫండ్ కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటికే 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ భక్తుడిని నుంచి మరిగి తిరిగి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడమా లేదంటే ఇప్పటికే ఎవరైతే పలు దఫాలు ఇప్పటికే మోసాలకు పాల్పడ్డాడు కాబట్టి కృష్ణ చైతన్య నకిలీ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చలంపాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు మాత్రం తిరుమలలో మోసపోతూనే ఉన్నారు. సామాన్యులు సర్వదర్శనము టైం స్లాటెడ్ టోకెన్స్ కోసం వచ్చే భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో ఉంటూ ఉన్న దళారుల చేతివాటంగానే టికెట్లు దారి మళ్ళీపోవడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది. టీటీడీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతోంది. థ్యాంక్ యూ రాజు. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. గ్రాండ్ సెలబ్రేషన్స్ కి పబ్లు ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫర్స్ తో రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 1 గంట వరకు కొత్త సంవత్సరం వేడుకలు ముగించాలి అని ఆదేశాలిచ్చారు. అలానే జూబ్లీహిల్స్ లోని 34 పబ్బుల్లో 4 పబ్స్ కి అనుమతి నిరాకరించారు. హాట్ కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీ ల్యాండ్ పబ్బుల్లో న్యూ సెలబ్రేషన్స్ పర్మిషన్స్ ని రద్దు చేశారు. గతంలో ఆయా పబ్బుల్లో జరిగిన గొడవలు, కేసుల కారణంగా అనుమతి నిరాకరించారు హైదరాబాద్ పోలీసులు. ఇంకా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, టైం లిమిట్ పెట్టారు సరే, గతంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ కూడా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్. మరో 2 రోజుల్లో న్యూ ఇయర్కు స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమవుతూ ఉన్నారు. మరొక వైపు పోలీసులు సైతం అటు పబ్స్, రిసార్ట్లు, ఫామ్ హౌస్ల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ యొక్క న్యూ ఇయర్ని మాత్రం చాలా సేఫ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా లేదంటే రూల్స్ అతిక్రమించి కనుక ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రెస్ మీట్ ద్వారా ఆయన వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే సెలబ్రేషన్స్లో భాగంగా 1 గంట తర్వాత ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకున్నా అది పర్టికులర్గా పబ్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఫామ్ హౌస్లు కనుక ఆ టైం దాటి కనుక సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రధానంగా నాన్ డ్యూటీ ప్లేడ్ లిక్కర్కి సంబంధించి, అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా పబ్బుల్లో, ఫామ్ హౌస్ల్లో, రిసార్ట్స్లో కూడా తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 34 పబ్బులకు సంబంధించి రైడ్స్ నిర్వహించినటువంటి పోలీసులు దాదాపుగా 4 పబ్బులకు సంబంధించి అనుమతిని నిరాకరించింది. ఎందుకంటే అమ్నేషియా లాంటి పబ్బుల్లో కూడా గతంలో చూసాం ఒక మైనర్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. ఈ విధంగా ఆ గతంలో ఉన్నటువంటి కేసుల ఆధారంగా కూడా అనుమతిని నిరాకరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మైనర్లు ఎవరినైనా లోపలికి పంపించినా తర్వాత పార్టీ అయిన తర్వాత కూడా మద్యం సేవించి పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ పూర్తిగా అటు ట్రాఫిక్ అంతరాయం కలిగించినా లేదంటే వాళ్ళు అతివేగంగా వచ్చి ఇంకెవరికైనా ప్రాణాపాయ కలిగించేటటువంటి ప్రయత్నాలు చేసినా ప్రతి ఒక్క దాని మీద కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎవరైతే రెగ్యులర్గా పబ్బులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కూడా నిఘాను ఉంచారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఇన్ఫార్మర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నగర నలుమూల నుండి వచ్చేటటువంటి డ్రగ్స్కి సంబంధించి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో
స్థాయిలో పకడ్బందీగా మాత్రం పోలీసులు నిఘాని పెట్టడం జరిగింది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇటు పబ్స్ మీద కావచ్చు, ఇటు ఫామ్ హౌస్లు, రిసార్ట్ల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. డ్రగ్స్కి సంబంధించి మాత్రం ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు, అంతేకాకుండా మరొక వైపు నార్కోటిక్ పోలీసులు ఇప్పటికే ఆయా పబ్స్లో కూడా తనిఖీలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ అరెస్ట్ తో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ వసూళ్లు, దందాల కోసమే నకిలీ ఐపీఎస్ అవతారమెత్తి అందర్నీ బురిడీ కొట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లా గడసాం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ పంజాబ్లోని 26వ రెజిమెంట్లో సిపాయిగా ఉద్యోగం చేశాడు. ఆపై కొన్నాళ్లకు రిజైన్ చేసి వచ్చిన ఆయన వరుసగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. మొదట విజయనగరంలో తూనికలు, కొలతల శాఖలో లైసెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు నమ్మించి పలు అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ వ్యవహారం గుట్టురట్టు కావడంతో భూ సెటిల్మెంట్ల కోసం హైదరాబాద్ వచ్చి ఏకంగా నకిలీ ఐపీఎస్ గా మారిపోయాడు. హైదరాబాద్ లో ఉంటూ విజయనగరం వచ్చినప్పుడల్లా ఐపీఎస్ యూనిఫామ్ లో వస్తూ అక్కడి ప్రజలను నమ్మించాడు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో నకిలీ ఐపీఎస్ గా కలకలం సృష్టించి అడ్డంగా బుక్కయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ అరెస్ట్ తో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తున్నాయి? నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. అటు జనసేన పార్టీ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రతిపక్ష వైసీపీలో కావచ్చు చాలా సంచలనంగా రేవిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే సూర్యప్రకాష్, ఇతను బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ప్రస్తుతానికి నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తి ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నాడు. ఈయన దత్తిరాజర్ మండలంలో ఈయన తండ్రి 2005లో 9 ఎకరాల భూమి కొన్నారు. ఆ 9 ఎకరాల భూమిని అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఆ అగ్రిమెంట్ చేసిన భూమి తర్వాత రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయడం కొంచెం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ తండ్రి కరోనాతో మృతి చెందారు. అయితే ఆ అగ్రిమెంట్ పేపర్లో చూసిన సూర్యప్రకాష్ ఎలాగైనా సరే ఈ 9 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఒక దురుద్దేశంతో రైతులు మామూలుగా చెప్తే వినరు కాబట్టి మనం ఒక ఐపీఎస్ హోదాలో, ఒక పోలీస్ అధికారి హోదాలో అయితే వీళ్ళు వింటారు, వీళ్ళని బెదిరించవచ్చనే ఒక ఉద్దేశంతో వారు రైతులను కలిసి తమకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అడిగారు. అయితే రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో వాళ్ళందరూ కూడా అంగీకరించలేదు. 2005లో దీన్ని అగ్రిమెంట్ చేసాము, అయితే తర్వాత రోజుల్లో మీ నాన్నగారు ఇది కొనడానికి డిఫాల్ట్ అయిపోయారు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారు. ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ కూడా చేసేది లేక ఇక నకిలీ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తారు. ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తడానికి సహకరించిన వ్యక్తులు కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న, సాలూరు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న చిన్నారావు అనే వ్యక్తిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఉందో, సాలూరు నియోజకవర్గంలో జరిగిందో, ఆ సాలూరు నియోజకవర్గంలోనే హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి చిన్నారావు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా ఇచ్చారని చెప్పినట్లు, అదేవిధంగా ఈ సూర్యప్రకాష్ వెళ్ళడానికి రావడానికి కూడా అతను సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సూర్యప్రకాష్ అనేక దందాలకు కూడా పాల్పడ్డారు. అదేవిధంగా ఐపీఎస్ అనే ముసుగులో భారీగా అప్పులు చేయటము, ఆ అప్పులలో అడిగితే తిరిగి నేను ఐపీఎస్ అధికారిని, మీ పైన నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాళ్ళని కూడా బెదిరించడము, అనేక ఇష్యూలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రస్తుతానికి నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుందని చెప్పొచ్చు. ఎస్ కోటేశ్వరరావు, ఇది రోజు 5 at 5 చూస్తూనే ఉండండి TV9.